చికెన్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. జ్యూసీగా సెమీ గ్రేవీతో చికెన్ చాలా సాఫ్ట్గా భలే ఉంటుంది. మనం రైస్లో తింటున్నా కూడా బిర్యానీ తింటున్నంత ఫీలింగ్ వస్తుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్లోకి సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొద్దిగా పెరుగు, హాఫ్ లెమన్ జ్యూసు, కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకొని చికెన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 70% వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకొని 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి.